తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ధ్వజమెత్తారు. విద్యార్థులకు అప్లికేషన్లు కూడా నింపడం రాదనడం, ఉపాధ్యాయులను అవమానించడం ఏమిటని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యార్థులకు ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏమంటాడు? మీరు చదువు చెప్పిన పిల్లలు, మీరు చదువు చెప్పి ఇంజనీరింగ్ చదివిన పిల్లలు దరఖాస్తు కూడా రాయరాదు వాళ్లకు అని చెప్పి అంటే ఇలా చదువు చెప్పిన ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినారు. ఉపాధ్యాయులు మీ సమస్యలేం అడగకండి, మీ స్కూళ్ల సమస్యలు ఏమని ఉంటే చెప్పండి అంటున్నాడు. ఉపాధ్యాయులు ఏం అడగద్దట. పోనీ ఆ స్కూల్లో అన్న ఆయన అంటాడు, నేను విద్యాశాఖ మంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు. ఇవాళ నువ్వు నిజంగా బాగా చేసినవా బాగా చేయలేదా అనేది నీకు నువ్వు కాదు కదా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. పిల్లలు ఇవ్వాలి, ఉపాధ్యాయులు ఇవ్వాలి, లేదా ప్రజలు ఇవ్వాలి. నువ్వే పరీక్ష రాసి నువ్వే మార్కులు వేసుకుంటావా రేవంత్ రెడ్డి? ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను